కాలేదు. ఓకేనా? స్టార్ట్ చేద్దాంరా. స్టార్ట్ చేద్దాం సార్. ఎలక్ట్రోమాగ్నెటిజం. సార్ మ్యూట్ ఆల్ సార్. ఏంట్రా? మ్యూట్ ఆల్. రైట్. ఇప్పుడు నేను చెప్పబోయే మనకి ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం నెంబర్ 1. ఇదొక కండక్టర్ క్యారింగ్ కరెంట్. ఇక్కడ ఒక కండక్టర్ ఇలా ఉంది. రైట్. దీని గుండా పోయే కరెంటు I2. ఈ లోవర్ ఎండ్ కు ఉన్నటువంటి ఇది A అండ్ B. లోవర్ ఎండ్ కు ఉన్న డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడకు ఉన్న డిస్టెన్స్ L/2, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ L. రైట్. ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది కండక్టర్. ఈ స్ట్రైట్ కండక్టర్ కి దీనికి మధ్య ఉన్న ఫోర్స్. ఫైండ్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్. ఫోర్స్ ఆన్ AB. మనం ఏం చేస్తామంటే నో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ లో ఉన్నదే చాలా పెద్ద టాపిక్. ఇదే పెద్ద టాపిక్స్, ఇదే చాలు. ఇక్కడి నుంచి మనం x డిస్టెన్స్ లో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం dx. అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కడతాం. dB is equal mu naught I1 by 2 pi x. Force acting on is equal F is equal BIL. dB into I2 into dx. So dF is equal mu naught I1 I2 by 2 pi into dx by x between the limits L/2 to 3L/2. So therefore mu naught I1 I2 by 2 pi into log x log 3L/2 by L/2 this. Can I go to next point? Good morning, Prithvi Kedar. నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా? ఇది ఒక మోడలు. ఓకే. రైట్.
ఇక్కడ రెండో పాయింట్ ఇది కాలం నెంబర్ 2. ఇది ఒక కండక్టర్. ఈ కండక్టర్ ని ఇలా ఉంది కరెంటు. ఇది పాయింట్ నెంబర్ 1, ఇది పాయింట్ నెంబర్ 2. ఇక్కడ P, ఇక్కడ Q, ఇక్కడ R, ఇక్కడ S. Find the magnetic fields at the point PQRS. P, Q, R, S. Find the value of magnetic field induction. ఓకే, సపోజ్ మనం ఇక్కడ Q దగ్గర తీసుకున్నాం అనుకోండి. ఇది యాక్సిస్ మీద ఉంది కాబట్టి 0. Q దగ్గర B is equal to 0. Point lies on the axis. R కూడా అంతే. At R, B is equal to 0. Point lies on the axis. ఇక్కడ కూడా 0 ఉంటుంది. సో ఈ కండక్టర్ వల్ల ఈ పాయింట్ దగ్గర, అంటే ఈ కండక్టర్ 2 వల్ల పాయింట్ P దగ్గర, at point P, due to this conductor, దీనికి గుండా పోయేటువంటి కరెంట్ I అనుకున్నట్లయితే ఇది ఇన్ఫైనైట్ స్ట్రైట్ కండక్టర్ ఒక ఎండ్ దగ్గర, డ్యూ టు పాయింట్ పార్ట్ 2, ఈ కండక్టర్ వల్ల ఈ పాయింట్ P దగ్గర B is equal mu naught I by 4 pi distance ఇది D అనుకున్నాం, 4 pi D. కానీ ఈ కండక్టర్ వల్ల ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉంది, ఈ కండక్టర్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఉంది. సో at the point Q, mu naught I by 4 pi D. అంటే ఒక కండక్టర్ వల్ల 0 అయితే ఇంకో కండక్టర్ దగ్గర ఫోర్స్ ఉంటుంది. అట్లానే ఈ కండక్టర్ వల్ల ఇక్కడ 0 అయితే ఈ కండక్టర్ వల్ల ఫోర్స్ ఉంటుంది. సేమ్ R దగ్గర కూడా at the point R, B is equal mu naught I by 4 pi D. అట్లానే R దగ్గర ఈ కండక్టర్ వల్ల 0 అయితే ఈ కండక్టర్ వల్ల ఫీల్డ్ ఉంటుంది. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఈ స్ట్రైట్ కండక్టర్ వల్ల R దగ్గర 0, దీని వల్ల ఫీల్డ్ ఉంటుంది. Q దగ్గర ఈ కండక్టర్ వల్ల 0, ఈ కండక్టర్ వల్ల ఫీల్డ్ ఉంటుంది. అట్లానే P దగ్గర తన సెల్ఫ్ కండక్టర్ వల్ల ఫీల్డ్ 0, దీని వల్ల ఫీల్డ్ ఉంటుంది. S దగ్గర తన సెల్ఫ్ కండక్టర్ వల్ల ఫీల్డ్ 0, బట్ దీని వల్ల ఫీల్డ్. అన్ని చోట్ల ఫీల్డ్ ఈక్వల్ గా ఉంటుంది at all point. అట్లా S దగ్గర you are taking S దగ్గర B is equal mu naught I by 4 pi D.
Can I go to next point? Next, third point. This is a straight conductor and this is a square loop. P, Q, R, S. ఇది 1 సెంటీమీటర్. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్స్. దీనిలో ఉన్న కరెంట్ I2 is equal 6 amperes. I1 is equal 10 amperes. Find the force on the loop. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి అనుకోండి, కరెంట్ జనరల్ గా ఇలా ట్రావెల్ అవుతుంది. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఇది రిపల్షన్, ఇక్కడ రిపల్షన్ ఉంటుంది. నీరెడ్ ఈ పాయింట్ దగ్గర రిపల్షన్ ఉంటుంది, ఈ పాయింట్ లో అట్రాక్షన్ ఉంటుంది. ఆటోమేటిక్ గా డ్యూ టు రిపల్షన్ ఇట్ విల్ మూవ్ అవే, ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. బికాస్ the currents are flowing in opposite direction. ఒకే డైరెక్షన్ అయితే అట్రాక్షన్. సేమ్ ప్రొసీజర్. ఇక్కడి నుంచి మనం x డిస్టెన్స్ తీసుకుందాం. లెట్ us take x డిస్టెన్స్. ఇక్కడ ఎలిమెంట్ dx. So what is magnetic field? Magnetic field is equal mu naught I by 2 pi into x. Force is equal B I2 into dx. Total force is given by integral mu naught I1 by 2 pi x into I2 into dx. That is equal mu naught I1 I2 by 2 pi into integral dx by x. Lower limit 1, upper limit 2 plus 1. Ending. Okay, na? Can I go to next point? Right. Question number 4 ఇది. ఇక్కడ మనకి ఇలా ఒక
ఇక్కడ ప్లస్ కరెంట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్, కరెంట్ ఈస్ కమింగ్ అవుట్ సైడ్. దీని సెంటర్ నుంచి దీని సెంటర్ కి ఉన్న దూరం, మధ్య దూరం d. దీని సెంటర్ వచ్చి C1, దీని సెంటర్ వచ్చి C2, మధ్య ఉన్న దూరం d. దీనిలోకి ఏమో కరెంట్ గోయింగ్ ఇన్సైడ్, కరెంట్ కమింగ్ అవుట్ సైడ్. ఇక్కడ కరెంట్ డెన్సిటీ, the current density is equal to J. Same current flowing through two cylinder conductors. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం మనం. let us take a point A. ఇది వాక్యూమ్ అని అడిగాడు, అంటే మెటీరియల్ కాదు ఇది. వాక్యూమ్ లో find the magnetic field at the point B. Find B magnetic field at the point A. ఇక్కడ magnetic field. దీని రేడియస్ వచ్చి R. డయాగ్రామ్ ప్రకారం C1A is equal, C2A is equal to d/2. ఈ డిస్టెన్స్ d/2. సో మనం ఏం చేయాలంటే, సో this is a conductor, this is a point A. Here ఇక్కడ దాకా మనం you have to calculate the, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న కరెంట్ కట్టాలి. గుర్తుందనుకుంటా, less than R. ఈ మొత్తం డిస్టెన్స్ R, పాయింట్ ఇక్కడ ఉంది. ఈ డిస్టెన్స్ వచ్చి d/2. సో d/2 ఇన్సైడ్ less than R, that is the inside. ఈ కరెంట్ లోపలికి వెళ్తుంది, పాయింట్ ఇలా. అంటే ఈ కండక్టర్ వల్ల ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటే, ఈ కండక్టర్ వల్ల పాజిటివ్ వల్ల, నెగిటివ్ అంటే బయటకు వస్తుంది. దీని వల్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కిందకి ఇలా ఉంటుంది. దీని వల్ల వచ్చేది B1 అయితే, దీని వల్ల వచ్చేది B2. 1, 2. టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మస్ట్ బి యాడెడ్. B is equal to B1 plus B2. సో ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 is equal μ0 I by 2 pi into R square into d/2 అవుతుంది. అట్లా B2 కూడా అదే, ఇన్సైడ్ కాబట్టి B2 is equal, సేమ్, రెండు ఈక్వలే. B1 is equal to B2 ఈక్వల్ అవుతుంది. సో టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ is equal to B is equal 2 into μ0 I by 2 pi R square into d/2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది.
So what is current density? J is equal I by pi r square. Current density ante J is equal I by A. Ikkada so therefore net B is equal to I by pi r square. Dini you can write as J. So mu naught J D by 2. ఇది పాయింట్ ఇది Okay, can I go to next point? చేద్దాం అదే నెంబర్ ఆఫ్ టర్న్స్ మారిపోతే మనం కరెంట్ మారుతాం. అట్లానే ప్రాబ్లం నెంబర్ 5. ఇక్కడ క్యావిటీ మోడల్ ఉంటుంది. ఉదాహరణకి ఇదొక సిలిండ్రికల్ కండక్టర్. ఈ సిలిండ్రికల్ కండక్టర్ కి ఈ సెంటరు, దీనిలో ఇంకొక హోల్ పెట్టాం, దానిది R/2. దీని మొత్తం రేడియస్ R. ఇక్కడ నుంచి యు ఆర్ టేకింగ్ ఏ పాయింట్ P అవుట్ సైడ్ which is a distance to R. The cavity model. ఓకే, దీనికి గుండా పోయేటువంటి కరెంట్ I అనుకున్నాం. టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద పాయింట్ P. అలానే క్యావిటీ అంటే నేనేమనుకుంటానంటే ఎంటీ క్యావిటీ అంటే ఇప్పుడు దీనికి గుండా పోయేటువంటి కరెంట్ ఏమో, అంటే దీనికి గుండా పోయేటువంటి కరెంట్ I1 అనుకున్నాం. క్యావిటీ గుండా పోయే కరెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చుకున్నాం. అంటే దీంట్లో ఫీల్డ్ ఉండదు కాబట్టి let us imagine current flowing through cavity in opposite direction.
ఓకే, ఇప్పుడు ఈ కరెంట్ వల్ల అంటే దీనికి గుండా పోయే కరెంట్ వల్ల అవుట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ V1 is equal mu naught I1 by 2 pi into 2R. V2 is equal mu naught I2 by 2 pi into ఇక్కడ నుంచి distance, this is distance 2R minus R by 2, that is equal 3R by 2. So net magnetic field B is equal B1 minus B2. Net magnetic field ఎక్కడ కడతాం? దీంట్లో కొన్ని I1 కావాలి మనకి. I1 is equal, currently I1 is equal to J into pi r square. I2 is equal J into pi r square by 4. ఇక్కడ రాస్తే mu naught by 2 pi కామన్ తీస్తే I1 J pi r square by 2R minus J pi r square by 4R by 3R by 2. Okay, that is equal mu naught pi cancel, mu naught by ఒక R cancel, ఒక R cancel, R కామన్ తీసుకోవచ్చు కింద, R కూడా బయటకు వచ్చేసింది. mu naught by 2 into ఒక R cancel అయింది, R cancel అయింది, J R by 2 minus J R by 6. సో ఇట్లా క్యావిటీని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. మొత్తం వాడు కరెంట్ డెన్సిటీ J ఇచ్చాడు, మనం సిలిండర్ లో పోయేటువంటిది I1 అనుకొని క్యావిటీలో పోయేది I2 అనుకుంటే, అంటే జనరల్ గా టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద పాయింట్ B is equal to magnetic field due to hole conductor minus magnetic field due to cavity. డిఫరెన్స్ చేసుకుంటే సరిపోతుంది. రివర్స్ అనుకోవడం మెథడ్, అది ఒక ప్రాబ్లమ్ ని ఒక మెథడ్ ప్రకారం చేసుకోవాలి. రివర్స్ అనుకోవడం ప్రాబ్లం ఇది ఒక మెథడ్ ఉంది దీనికి. అంటే ఎట్లా క్యావిటీస్ అంటే అర్థం ఏంటి, ఉన్నదాని వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మైనస్ క్యావిటీ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కన్ఫ్యూజన్ లేకుండా కోసం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా I1 I2 అనుకున్నాం, సింపుల్ అయిపోతుంది. ఓకేనా? Can I go to next point?
ఓకే, నిదానం చూడండి ఒకసారి, చెక్ ఇట్ అగైన్. మీరంటే మన మెటీరియల్లో 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అనేక చోట్ల ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఒకసారి చూసుకోండి. ఓకేనా? తర్వాత ప్రాబ్లం నెంబర్ 6. ఇది మ్యాగ్నెటిక్ మూమెంట్. జనరల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏంటంటే n is equal n into I into area, లేదా n into I into length into breadth. ఇది రాస్తాం. L into length, ఒక రెక్టాంగులర్ కాయిల్ తీసుకుంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ రాస్తాం. సో దీనిలో మనకి ఎప్పుడు కూడా ఒక చక్కని మోడల్ ఒకటి ఉంది. ఇది y, ఇది z, ఇది x. ఇప్పుడు ఇది ఒక కాయిల్, దిస్ ఈజ్ ఏ కాయిల్. ఇది ఈ కాయిల్ పేరు A, B, C, D. ఈ కాయిల్ గుండా ఇలా కరెంట్ పోతుంది. ఇది XY ప్లేన్ లో ఉంది. ఈ యాంగిల్ వచ్చి 60 degrees. Find the magnetic moment. అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఇక్కడ m is equal I into ఏదో ఒక కాంపోనెంట్స్ రాసుకోవచ్చు. BC CD వెక్టార్ గా తీసుకున్నాం. BC into CD. BC అంటే parallel to K bar. ఇది K bar. The square each side A. But what about CD? CD ని కాంపోనెంట్స్ గా విడగొట్టుకోవచ్చు. CD ఈ కరెంట్ ఈ డైరెక్షన్ అంటే x కాంపోనెంట్. CD is equal minus A cos 60 I bar minus A cos 60 J bar. BC is equal కిందకు వస్తుంది minus A K bar. జస్ట్ కాంపోనెంట్స్ ఎడగొట్టారంటే వెక్టార్ ఎట్ వెళ్తుంటే మైనస్. సో మైనస్ A into cos 60 √3/2 I bar ప్లస్ హాఫ్, ఇది ఒక నిమిషం, sin 60 అవుతుంది. దీంతో 60 అంటే మైనస్ A by 2 I bar minus A by √3/2 J bar. So M is equal to I into bracket begin BC. BC అంటే minus A K bar cross. దీనిలో మనం మైనస్ A/2 కామన్ తీస్తే I bar ప్లస్ √3 J bar అవుతుంది. సో M into minus of minus A² by 2 కరెంట్ ఇది
This is correct. A square by 2 into minus of minus plus k bar cross I bar plus root 3 j bar. So a square by 2 I bar into k bar cross I bar. Okay, j bar. K bar cross j bar minus root 3 I bar. అంటే j to k ఉండాలి, k to j కాబట్టి మైనస్ root 3 j. root 3 I bar. ఇదొక మోడల్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఏ సైడ్ అని తీసుకోవచ్చు, ఎనీ సైడ్ యూ కెన్ టేక్. ఇది ఇలా తీసుకొని ఇలా తీసుకోవచ్చు, యూ కెన్ టేక్. ఇదైతే కొద్దిగా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇదైతే ఓన్లీ ప్యారలల్ టు జే బారు. ఇది సైడ్ లెంగ్త్ ఏ, దీని సైడ్ యొక్క లెంగ్త్ ఏ. ఇప్పుడు దీని వెక్టార్ కదా, వెక్టార్ రిజర్వ్ చేసుకోవచ్చు. ఇదేమో కాస్ కాంపోనెంట్, ఇదేమో సైన్ కాంపోనెంట్ గా విడగొడతాం. ఈ డైరెక్షన్ లో సైన్ కాంపోనెంట్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఏమో కాస్ కాంపోనెంట్. నీ ఇష్టం. సిడి డిఏ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. యూ కెన్ టేక్ ఎనీ కంకరెంట్ సైడ్స్. ఓకేనా? ఓకేనా? రైట్. ఇది ఇంకో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మన మెటీరియల్ లో ఉన్నాయి. చక్కగా ఇంకొక ప్రాబ్లం తీసుకొని నువ్వు నిదానంగా ప్రాక్టీస్ చేసుకొని క్లారిటీగా వచ్చిందా లేదా చూసుకోవచ్చు. సపోజ్ మనకు ఒక మోడల్ సరిగా రాలేదనుకోండి, దాన్ని ఇంకొక మోడల్ ప్రాక్టీస్ చేసుకోవడమే. And I am going to 7th problem. Suppose disk is rotating. Look at disk. The disk is rotating with an angular velocity omega. దీని రేడియస్ 6, దీని సర్ఫేస్ చార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ charge density is equal to sigma. When it is rotating, find the magnetic moment. So magnetic field around it. The direction of magnetic field is like this. Find the magnetic moment. So magnetic moment అంటే ఇది కంటిన్యూస్ మాస్. దీని లోపల I am taking a small disk. దీని యొక్క రేడియస్ ఏమో 6, దీనిదేమో dr. దీని ఏరియా dA is equal to 2 pi r into dr. దీని చార్జ్ sigma into dA, that is equal sigma into 2 pi r into dr. Charge అంటే d3. Right. What is magnetic moment? I into A. I అంటే అర్థం ఏంటి?
dq by dt into a. dq by dt అంటే సిగ్మా ఇంటూ 2 pi r ఇంటూ dr by t ఇంటూ pi r స్క్వేర్ ఏరియా. ఇది dm magnetic moment. So m can given by integral 0 to r. So m is equal sigma 2 pi by t pi square integral r cube into dr 0 to capital R. Sigma into 2 pi square by t into r power 4 by 4. So, but omega is equal to 2 pi by t. కాబట్టి sigma into 2 pi by t అంటే omega pi r power 4 by 4. ఇది మెథడ్ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. ఓకేనా? ఇప్పుడు టార్క్ అనండి. టార్క్. సో ఫ్రమ్ దిస్ యు కెన్ క్యాలిక్యులేట్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ డిస్క్ ఇస్ ఈక్వల్ సిగ్మా పై ఒమేగా r పవర్ 4 by 4. మ్యాగ్నెటిక్ మూమెంట్ యొక్క డైరెక్షన్ లో ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ లో ఉంటుంది. Torque is equal to m bar cross v bar. So sigma pi omega r power 4 by 4 into v. Torque is equal m bar cross v bar. ఓకేనా?
నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళొచ్చా మనం? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. ఇదొక కాయిల్. ఇటు కొంత కరెంట్ డివైడ్ అయ్యి ఇటు కొంత కరెంట్ డివైడ్ అయింది తీటా. Find the magnetic field at the center. తీటా అయితే ఈ మొత్తం వచ్చి 2π మైనస్ తీటా. దీనివల్ల అప్పర్ బ్రాంచ్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ μ0 by 4π I/r into theta 2π minus theta. Similarly, V2 is equal μ0 by 4π I2 by r into theta. If I1 is equal to I2 is equal to I, what is the condition? The condition what is it? So net magnetic field B is equal B1 difference B2 is equal to that much. μ0 by 4π I by r తీసుకుంటే okay. Okay, now go to the column number 9. ఇది ఒక సర్క్యులర్ కాయిల్. ఇక్కడ h డిస్టెన్స్, దీని రేడియస్ r, ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ V1, సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ V2. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెం, సెంటర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B is equal μ0 I by 2r.
పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యూ నాట్ NI into 2R by R square by 2 into R square plus H square whole power 3 by 2. జనరల్ గా B greater than B1 ఇక్కడ కూడా n వేస్తాం. డిఫరెన్స్ సో B minus B1 is equal to mu naught NI by H is less than R. అప్పుడు దీన్ని మ్యూ నాట్ NI by 2R into one minus R cube by R square plus H square whole power 3 by 2. by B by mu naught NI by 2R cancel. ఇప్పుడు ఆన్సర్ డెల్టా B by D is equal to 1 minus R cube by R square plus H square whole power 3 by 2. దీన్ని సింప్లిఫై చేస్తే 3H square by 2R square వస్తుందా అప్రాక్సిమేట్ గా. ఇక్కడ దీన్ని మనం ఇట్లా రాసుకుందాం.
delta v by b is equal 1 minus r cube by దీన్ని కామన్ తీద్దాం బయటికి r cube into 1 plus h square by r square whole power 3 by 2. Cancel. So delta b by b is equal to end of sum. 1 minus 1 by 1 plus 3 by 2 h square by r square. బైనామియల్ థీరం ప్రకారం so delta v by b is equal దీన్ని 1 plus h square by r square whole power 3 by 2 ని 1 minus 1 plus h square by r square whole power minus 3 by 2 చెప్తాం. So therefore delta b by b is equal to 1 minus దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 minus 3h square by 2r squares. So delta b by b is equal to 3h square by 2r squares. అంటే సెంటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది, అలానే పాయింట్ దగ్గర తక్కువ ఉంటుంది. ఎంత ఫ్రాక్షన్ తేడా ఉంది, హౌ మచ్ ఫ్రాక్షన్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ దెమ్.
So completed. Can I go to next point? కొద్దిగా జాగ్రత్త క్యాలిక్యులేషన్ చూస్తారని టైం ఇచ్చింది. ప్రాబ్లం నెంబర్ 10. ఇలా మనం ఈ సెంటర్ ఇది ఇన్ఫైనైట్ కండక్టర్, ఇది కూడా ఇన్ఫైనైట్ కండక్టర్. దీనికి ఉన్న కరెంట్ ఇలా ట్రావెలింగ్, కరెంట్ ఇలా పోతుంది. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్. అంటే ఇది రఫ్ గా మనం π/4 అంటే π/2 అనుకుంటే ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి 3π/2 270. సో దీని వల్ల ఈ 1 2 3 కరెక్ట్ గా దీని స్ట్రైట్ ఉంది కాబట్టి v1 is equal to 0. What is v2? μ0/4π I/r into 3π/2. v3 is equal infinite straight conductor μ0I/4πr. ఇది లోపలికి, ఇది ఇన్సైడ్, దిస్ ఈజ్ ఇన్సైడ్, ఇది లోపలికి ఉంటుంది. మరి దీనికి కూడా అవుట్ సైడ్ ఉంటుంది. ఇలా కండక్టర్ పెట్టుకుంటే దీనికి అవుట్ సైడ్ ఉంటుంది. సో నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ v2 మైనస్ v3. ఇది ఒక మోడల్, v2 మైనస్ v3. ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ చేయాలి. ఇలా మనకి డయాగ్రామ్స్ ఇచ్చి ఇది ఇక్కడ ఇన్సైడ్, ఇది చూడు ఇక్కడ ఇలా మనం ఫింగర్ పెడితే ఇది ఇన్సైడ్, కానీ ఇలా తీసుకుంటే ఇది కరెంట్, ఇలా ఇది అవుట్ సైడ్.
ఓకేనా? రైట్, నెక్స్ట్ పాయింట్. మనం సాలినాయిడ్ తీసుకుందాం. ఇదొక పెద్ద సాలినాయిడ్. దీనిలో ఒక చిన్న కాయిల్, స్మాల్ కాయిల్. ఇది 1, ఇది 2. దీని లెంగ్త్ వచ్చి L1 0.4 meters. Number of turns N is equal to 500. Current 3 amperes. The bigger one. The smaller coil ki number of turns 10. Radius 0.01 centimeter. 0.01 meters. దీనిలో కరెంట్ I2 4 amperes. Find the torque. టార్క్ అనుకోవాలి. టార్క్ అంటే బిగ్గర్ కాయిల్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ μ0 N I1. μ0 into నెంబర్ L into I1. μ0 అంటే ఎలా రాసుకుందాం? 4 pi into 10 power minus 7 into N అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ 500 by 0.4 I1 3. What is magnetic moment? NIA. N అంటే 10, I అంటే 4, ఏరియా అంటే πr స్క్వేర్. ఇప్పుడు టార్క్ ఈజ్ ఈక్వల్ m బార్ క్రాస్ b బార్. ఇట్లకే సాలినాయిడ్ లోపల ఒక కాయిల్ పెడితే ఆ కాయిల్ మీద ఉన్నటువంటి టార్క్.
ఓకేనా? క్యాలిక్యులేట్. m bar క్రాస్ b బార్ టార్క్ ఇది అంటే mb sin θ. అంటే ఇలా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇలా ఉంటుంది. పర్పెండిక్యులర్ ఉంటేనే క్యాలిక్యులేట్ చేయగలం. పర్పెండిక్యులర్ ఉంటేనే మనం క్యాలిక్యులేట్ చేయగలం. రైట్. సో ప్రాబ్లం నెంబర్ 12. ఇది టొరాయిడ్. టొరాయిడ్ కి ఇన్నర్ రేడియస్ 21 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద outer రేడియస్. ఇది 23 సెంటీమీటర్స్. ఇది టొరాయిడ్. Currents N is equal 2000. Current 11 amperes. Find the magnetic field in the space at the point P. Space దగ్గర find the magnetic field at the point P. ఇక్కడ ఉండే పాయింట్ P దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత? సో ఇలా రెండు ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ మీన్ రేడియస్ r1 plus r2 by 2 21 plus 23 by 2 that is equal 22 cm. So number of turns total number of length by L. N అంటే 2000 by 2 pi into R 22 into 10 power minus 2. So B is equal mu naught Ni. Mu naught అంటే 4 pi into 10 power minus 7. ఇది 2 by 2 పదకండి ఇది 2 pi into 11 into 10 power 5 into 11 cancel. Tesla ఇది సెంటర్ లో 0 ఇక్కడ 0 1 దగ్గర 0 అవుట్ సైడ్ 0 B1 0 B2 0 at BP అంటే సెంటర్ ఇక్కడ పాయింట్ దగ్గర ఇది క్యాలిక్యులేషన్. ఇన్సైడ్ ఉండదు అవుట్ సైడ్ ఉండదు కానీ ఇందులో ఉంటుంది. ఒరిజినల్ గా అయితే ఒక రేడియస్ ఇవ్వాలి, ఇక్కడ 2 రేడియస్ ఇస్తాడు కాబట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ యావరేజ్.
మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ 2000 అయితే పర్ యూనిట్ లెంగ్త్ తీసుకోవాలి అంటే ఇంటూ 2πr. ఇక్కడ రెండు రేడియస్ ఇచ్చాడు, ఒక డిఫరెంట్ గా ఉండే ప్రాబ్లం ఇది. ఇన్నరు అవుటరు యావరేజ్ రేడియస్ తీసుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ 2000, 2πr లెంగ్త్, 2πr లెంగ్త్ మీద 2000 పర్ యూనిట్ లెంగ్త్ ఎంత అంటే n అనుకుంటాం, μ0 ni. ఇది సేమ్ ఫార్ములా. 25 సెంటీమీటర్స్ అంటే అవుట్ సైడ్ 0, 10 సెంటీమీటర్స్ ఇన్సైడ్ 0. ఓకే, అవుట్ సైడ్ 0, ఇన్సైడ్ కూడా 0. ఓకే, ప్రాబ్లం నెంబర్ 12. ఇది ఒక రాడ్, ఇది ఈ రాడ్కి ఒక స్ప్రింగ్ పెట్టాం K, ఇది θ. ఈ రాడ్ కుండా కరెంట్ ఇటు వస్తుంది I. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, పర్పెండిక్యులర్ టు ది ప్లేన్. Find the torque.
ఇక్కడ చిన్న ఒక ఎలిమెంట్ తీసుకుందాం. లెట్ us take a small element. ఆ ఎలిమెంట్ కు ఉన్న డిస్టెన్స్ y, ఈ డిస్టెన్స్ వచ్చి x అనుకుందాం. ఫోర్స్ ఆన్ దిస్ ఎలిమెంట్ Bf is equal B into I into dy అనుకుందాం. ఈ ఫోర్స్ ఇలా పనిచేస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ది కరెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ Df. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు B I dy into ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే y. Total torque is equal B I into y square by 2. So, ఈ length of rod ని మనం you can take as L. అట్లానే సపోజ్ స్ప్రింగ్ కూడా మనం ఇఫ్ కెన్ టేక్ స్ప్రింగ్ కి టార్క్ తీసుకోవాలనుకోండి, స్ప్రింగ్ కూడా టార్క్ తీసుకోవాలంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది y అంటే ఫోర్స్ అంటే kx ఇంటూ y మైనస్ kx ఇంటూ y. సో మైనస్ k ఇంటూ cos theta is equal x by L అంటే L cos theta. అట్లనే sin theta is equal y by L అంటే L square into sin theta. స్ప్రింగ్ కూడా కావాలంటే కిరణ్ స్ప్రింగ్ కూడా కావాలంటే ఇలా లాగుతాం, ఇది పుష్ చేస్తాం, ఇది ఇలా ఊగుతుంది, అప్పుడు స్ప్రింగ్ లో ఫోర్స్ ఇలా పనిచేస్తుంది ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. స్ప్రింగ్ కూడా కావాలంటే మాస్ కూడా ఒకవేళ రాడ్ యొక్క మాస్ కూడా టార్క్ ఇస్తుంది అనుకో. సపోజ్ దేర్ ఈస్ రాడ్ మాస్ m ఉంటే దాని వల్ల కూడా టార్క్ కావాలంటే ఇక్కడ y అంటే ఇది L స్క్వేర్ కదా, దీనికి ఇలా రాసుకోవచ్చు మనం. టార్క్ ఈజ్ ఈక్వల్ B I by 2 into what is y? L square sin square theta. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల టార్క్, స్ప్రింగ్ వల్ల టార్క్ కూడా కావాలంటే ఇది. అంటే రాడ్ యొక్క మాస్ ఉందండి, ఈ మాస్ కూడా టార్క్ కావాలంటే అనుకోండి. రాడ్ యొక్క మాస్ కూడా టార్క్ కావాలంటే దీని సెంటర్ ఆఫ్ మాస్ వేస్తాం అంటే L by 2 ఇటు పని చేస్తుంది, అది mg ఫోర్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టార్క్ ఇస్ ఈక్వల్ mg ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ L by 2 cos theta. అంటే మూడు రకాలు వేసుకోవచ్చు. ఒరిజినల్ గా అయితే ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఇది, లేదండి స్ప్రింగ్ వల్ల కూడా టార్క్ వస్తుంది సార్ అంటే స్ప్రింగ్ లాగటం వల్ల ఏమవుతుంది, స్ప్రింగ్ ఎలాంగేట్ అవుతుంది, దానికి మళ్ళీ మనం y తీసుకుంటాం, మళ్ళీ x తీసుకుంటాం. నేను రాడ్ మాత్రమే తీసాను, ఏది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మళ్ళీ y మళ్ళీ x. స్ప్రింగ్ అంటే ఫోర్స్ ఇంటూ y. రైట్ చెప్తాను. ఈ రెండు ఇది క్లాక్ వైజ్ అంటే కిందకి, ఇది టార్క్ పాజిటివ్, ఈ టార్క్ కూడా పాజిటివ్. స్ప్రింగ్ వల్ల నెగిటివ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. స్ప్రింగ్ వెనక్కల అవుతుంటుందండి, స్ప్రింగ్ దానికి రాడ్ వెనక్కల అవుతుంది, వెయిట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా కిందకి లాగుతాయి. సో నెట్ టార్క్
సో టోటల్ టార్క్ తీసుకుందాం. నెట్ టార్క్ ఈజ్ ఈక్వల్ BI_L² sin square theta minus KL² cos theta sin theta plus mg L/2 cos theta. నెట్ టార్క్ ఇది. ఇట్లా మనం నెట్ టార్క్ కడతాం. మామూలు ఇది మన సెంటర్ ఆఫ్ మాస్ లో టార్క్ కట్టాం కదా. ఓకే, ఒకవేళ థర్డ్ డే కావాలనుకో, సపోజ్ సార్ రాడే కావాలి మాకు అన్నాం అనుకోండి. ఇది రాడ్, ఇది సెంటర్ ఆఫ్ మాస్ CM అంటే mg, ఇక్కడ L/2, ఇది y, ఇది x అనుకుందాం. అప్పుడు టార్క్ అంటే ఏంటి? దీని ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. టార్క్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే x, ఫోర్స్ అంటే mg, దీనివల్ల థీటా, cos theta is equal x by L/2 center of mass. So L/2 into cos theta. Center rod అయితే continuous mass కాబట్టి you have to given at center of mass. సో టార్క్ కి డైరెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. టైం అయిపోయిందా పవన్? ఓకే, కంటిన్యూ నెక్స్ట్. ఓకే రైట్. ఓకే, స్టాప్ ఇట్. నెక్స్ట్